అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. రోమేలికి రాసిన గ్రంథం 8వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానిద్దాము. దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూరి జరుగుతున్నదని ఎరుగుదుము. దేవుని వాక్యంలో ఈ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడిచ్చే గొప్ప వాగ్దానము. ఇది బైబిల్లో అతి ప్రశస్తమైనది, శ్రేష్టమైనది, గొప్ప వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఈ గొప్ప వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ గొప్ప వాగ్దానము దైవికమైన వాగ్దానము, శాశ్వతమైన వాగ్దానము, తప్పకుండా నెరవేర్చబడే వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించగలడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఈ వాగ్దానము చాలా మనందరికీ కూడా మేలు కలిగే వాగ్దానంగా దేవుని వాక్యంలో చూస్తున్నాము. ఇది అన్నిటికంటే గొప్ప వాగ్దానంగా మనము గమనిస్తున్నాము. చూడండి, ఈ వాగ్దానంలో మనం చూసినట్లయితే దేవుడే తన కార్యాన్ని చేస్తాడు. అంటే మన జీవితంలో ఉండే అన్ని కార్యాలు, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దెమ్ దట్ లవ్ గాడ్ అని వచనాన్ని మనం చూసినట్లయితే అన్ని విషయాల్లో, అంటే మంచి విషయాలు కావచ్చు, చెడు విషయాలు కావచ్చు, అన్ని విషయాలను దేవుడు సమకూర్చి మనకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేస్తాడు అని ఈ వచనంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఇది అన్నిటికంటే ప్రశస్తమైనది, శ్రేష్టమైనది, అన్నిటికంటే గొప్ప వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఇది శాశ్వతమైన వాగ్దానము, దైవికమైన వాగ్దానము, తప్పకుండా నెరవేర్చబడే వాగ్దానంగా దేవుని వాక్యంలో చూస్తున్నాము. దేవుడు మన జీవితంలో అన్ని విషయాల్లో, అంటే మంచి విషయాల్లో కావచ్చు, చెడు విషయాల్లో కావచ్చు, అన్ని విషయాలు మనకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చగలడు అని ఈ వచనంలో చూస్తున్నాము. 4వ విషయం ఏంటంటే, దేవుడు ఈ లోకంలో మనకు అనేకమైన శ్రమలు, కష్టాలు కూడా జరుగుతాయి. మరి ఇదే 8వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తే మనం శ్రమలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు మనకి అనేక సార్లు దుఃఖము కూడా కలుగుతుంది అని దేవుని వాక్యంలో ఉంది 23వ వచనంలో. మరి ఇదే 8వ అధ్యాయం 23. మరి వీటిలన్నిటిలో కూడా దేవుడు ఈ శ్రమలను, కష్టాలను మనం ఎదుర్కొన్నప్పటికీ మన శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో కూడా, అంటే ఈ లోకంలో మనం శ్రమను అనుభవిస్తాము, అనారోగ్యం అనుభవిస్తాము, ఇబ్బందులు ఎదుర్కొంటాము. మరి అనేక రీతులుగా కొంతమంది మనల్ని నిందిస్తారు, ఖండిస్తారు, మనకు వ్యతిరేకంగా పనిచేస్తారు, మనకు నష్టాన్ని చేకూరుస్తారు. కానీ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనకు తెలియపరిచేది ఏంటంటే, ఎవరు ఎన్ని విధాలుగా మనకు నష్టం చేసినా దేవుడు వాటిలన్నిటినీ సమకూర్చి మనకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తాడు అని ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. మరి అనేక మంది బైబిల్లో మనకి ఈ యొక్క వాగ్దానం ద్వారా ఆశీర్వదింపబడిన వారు చాలామందిని మనం చూస్తాము. ప్రత్యేకంగా ఆదికాండంలో మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో మనం చూస్తాము. ఆయన 17 సంవత్సరాలప్పుడే అన్నదమ్ములు ఆయనని వర్తకులకు అమ్మేశారు. అంటే ఇంటిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా వర్తకులు పోతిఫర్ అనే సేనాధిపతికి బానిసగా అమ్మివేశారు. అయితే యోసేపు పోతిఫర్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన మీద పోతిఫర్ భార్య నింద మోపి, రేపనే నింద మోపి ఆయనను జైల్లో పెట్టించింది. మరి ప్రతి విషయంలో తను చూసినట్లయితే నష్టాన్నే చేకూర్చుకున్నాడు. మరి జైల్లో ఉన్నప్పటికీ అక్కడ ఉండే 2 ఖైదీలకి వాళ్ళు చేసిన వాళ్ళ కళలు ఆయన వాళ్ళకి తెలియపరిచి వాళ్ళు విడుదలయ్యేలాగా చేశాడు. అయినప్పటికీ వాళ్ళు కూడా ఆయనను మర్చిపోయారు. చూడండి, దాదాపు 13 సంవత్సరాలు నష్టంతోనే, అంటే ప్రతి విషయంలో ఆయనకు నష్టం జరిగింది. అయినప్పటికీ దేవుని సన్నిధి ఆయనతో ఉన్నట్లు మనం చూస్తున్నాము. అయితే
ఒకరోజు ఫరో ఈజిప్టు ఈజిప్టు ఫరో గారికి కళ వస్తుంది. దాని భావము కళ తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడినప్పుడు ఎవరూ చెప్పలేకపోతారు. అయితే దేవుడు యోసేపుకి ఆ కళను దాని యొక్క భావాన్ని తెలియపరిచాడు కాబట్టి యోసేపు ద్వారా ఫరోకి ఈ కళను దాని భావము తెలియపరచబడ్డది. అప్పుడు ఫరో వెంటనే యోసేపుని తన మరి రాజ్యం అంతటికి నాయకుడిగా, అంటే తన తర్వాత నాయకుడిగా ఆయన ఏర్పాటు చేశాడు. చూడండి, 13 ఏళ్ల తర్వాత అంటే 30 సంవత్సరాలకి ఆయన ఈజిప్ట్ నాయకుడిగా చేయబడ్డాడు. అంటే ఈ వచనం ఎలా నెరవేర్చబడ్డదంటే, దేవుడు మరి తన అన్నదమ్ములు మరి తను పనిచేసిన వారు ఆయనకి కీడు తలంచినప్పటికీ దేవుడు ఆయన్ని ఆశీర్వదించి ఆయనకి ఐగుప్తులో ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. మరి అలాగే మరి యాకోబు చనిపోయాక యోసేపు అన్నదమ్ములు వచ్చి మీరు మమ్మల్ని చంపుతారేమో అని ఆయనని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆదికాండం 50:20లో ఏమంటాడంటే, మీరు నాకు కీడు తలంచారు కానీ దేవుడు నాకు అది మేలుకరంగా మార్చి అనేకులకి నేను, అంటే వాళ్ళు చనిపోకుండా ఉండడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు అని ఆ అన్నదమ్ములకి చెప్పి నేను వాళ్ళని ఓదార్చాడు అని మనం వాక్యంలో చూస్తున్నాం. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు కూడా మరి బబులోని బానిసత్వంలో ఉన్నప్పటికీ దేవుడు వాళ్ళని కనికరించి ఆ బానిసత్వంలోంచి విడిపించి మరి ఇర్మియా ద్వారా, ప్రవక్త ద్వారా ఇర్మియా గ్రంథం 29:11లో చెప్పాడు ఏంటంటే, నేను ఇశ్రాయేల్ పక్షాన నేను మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాను, వాళ్ళకి మేలు జరిగిస్తాను కానీ కీడు జరగదు అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి తెలియపరిచాడు. కాబట్టి దేవుడు మన పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా దాన్ని మేలుకరంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. ఈ 5వ విషయం ఏంటంటే, ఈ యొక్క వాగ్దానంలో 2 కోణాలుగా మనం చూడాలి. ఒకటి ఏంటంటే ఆత్మీయ ఆశీర్వాదాలు, తర్వాత మెటీరియల్ బ్లెస్సింగ్, భౌతికమైన ఆశీర్వాదాలు. ఆత్మీయ ఆశీర్వాదాలు మనం చూసినట్లయితే 29-30 వచనాల్లో మనం చూస్తాము. మరియు 30వ వచనంలో ఏముందంటే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. అంటే దేవుడు ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళని ముందుగానే ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడు వాళ్ళని పిలిచాడు, నీతిమంతులుగా చేశాడు. అంతేకాకుండా వాళ్ళని మహిమపరిచాడు. అంతేకాకుండా 29వ వచనంలో ఏంటంటే, తన కుమారుని వలె, అంటే తన కుమారుని స్వరూపంలోనికి మనల్ని మార్చడానికి, అంటే యేసు ప్రభు యొక్క స్వరూప్యంలోనికి మనం మార్చబడాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆత్మీయ ఉద్దేశం ఏంటంటే, మనల్ని దేవుడు రక్షించి నీతిమంతులుగా తీర్చి మహిమపరిచి తన పరిశుద్ధపరిచి మనం దేవుని యొక్క యేసు ప్రభు యొక్క స్వరూప్యంలోనికి మార్చబడాలని దేవుడు కోరుతున్నాడు. అంతేకాకుండా భౌతికమైన ఆశీర్వాదాలను కూడా దేవుడు దయచేస్తాడు. అందుకని మత్తయి సువార్త 6:33లో మొదట నా రాజ్యమును నీతిని వెతికిన ఎడల మీకు సమస్తమును నేను అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం హత్తుకున్న ఎడల, దేవుని బిడ్డలుగా మనం చేయబడిన ఎడల దేవుడు మనల్ని ఆత్మీయంగా శారీరకంగా ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం మనం చెప్తుంది. 6వ విషయం ఏంటంటే, ఈ యొక్క వాగ్దానం దేవుని శక్తి ద్వారా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. చూడండి, యోసేపుకి ఆ ఉన్నతమైన స్థానాన్ని ఎవరు ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడు. అంతేకాకుండా ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తి బానిసత్వంలోంచి విడిపించాడు. గొప్ప అద్భుతాలు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. మరి అనేకమైన అద్భుతాలు చేశాడు. 40 ఏళ్ళు ఎడారిలో ఉన్నప్పటికీ వాళ్ళకి పరలోక మన్నాని ఆహారంగా ఇచ్చాడు. మరి బండను కొట్టినప్పుడు నీళ్ళని పానీయంగా ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళని 40 ఏళ్ళు కాపాడి మరి అంతేకాకుండా వాళ్ళని వాగ్దాన దేశంలోనికి నడిపించాడు. ఇవన్నీ కూడా దేవుని శక్తి ద్వారా జరిగినాయి. కాబట్టి ఈ వాగ్దానము మనం మనుషుల శక్తితో నెరవేర్చబడదు కానీ దేవుని శక్తి ద్వారా ఇది నెరవేర్చబడుతుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 7వ విషయం ఏంటంటే,
ఈ వాగ్దానము ఎవరి జీవితంలో నెరవేర్చబడుతుందంటే దేవుణ్ణి ప్రేమించి వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నదని ఎరుగుదము. అంటే నిజమైన క్రైస్తవుడు ఎవరంటే దేవుణ్ణి ప్రేమించేవారు. కాబట్టి త్రియేక దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తారో, ఆయనని అంటే యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించి ఆ త్రియేక దేవుణ్ణి ప్రేమించి దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళే దేవుణ్ణి ప్రేమించిన వారు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళ జీవితంలోనే దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడు, ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మరి అన్యుల జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడదు, కానీ దేవుని బిడ్డలైన విశ్వాసుల జీవితంలో, అంటే ఎవరైతే ఆయనని రక్షకుడిగా, యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తారో, ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన వాక్యానికి విధేయత చూపిస్తారో, ఆయన మీద సంపూర్ణ విశ్వాసం కలిగి జీవిస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మనము ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించి ఆయన 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 వాక్యం మీద, ఆయన మీద సంపూర్ణ విశ్వాసము, నమ్మకాన్ని పెట్టుకొని ఆయన శక్తిని మనం ఆశ్రయించాలి. ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చెప్పిన విధంగా వాగ్దానాన్ని మనం పరీక్షించిన ఎడల దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి ఈ వాగ్దానము ప్రతి విశ్వాసి జీవితంలో దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అది నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి హత్తుకొని ఆయన్ని విశ్వసించి, అంగీకరించి, ఆయనను ప్రేమించి, ఆయన బిడ్డలుగా మనం ఎల్లప్పుడూ జీవించి ఆయనకి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, సమస్తము మేలుకరంగా మీకు ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను. ప్రతి పరిస్థితిని, మంచి పరిస్థితి కావచ్చు, చెడు పరిస్థితి కావచ్చు, మంచి విషయాలు కావచ్చు, చెడు విషయాలు కావచ్చు, ఇతరులు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఇతరులు నిన్ను ద్వేషించి ఇబ్బందులు పెట్టినా దేవుడు అంటున్నాడు, నేను సమస్తాన్ని నీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చుతాను అని చెప్తున్నాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా దేవుణ్ణి హత్తుకొని ఆయన బిడ్డలుగా జీవించి, ఆయనను ప్రేమించి, ఆయన వాగ్దానాన్ని సంపూర్ణంగా మనం స్వతంత్రించుకొని దేవుని ద్వారా ఆశీర్వదింపబడాలని దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి దీవెన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.